ప్లేనర్కి స్వాగతం. ఈరోజు మనం ఒక ఆసక్తికరమైన అలాగే అత్యంత కీలకమైన అంశం గురించి మాట్లాడుకోబోతున్నాం. అదేంటంటే రాష్ట్రంలో తీసుకున్న ఒక ఉపాధి విధానం పలాస ప్రాంతంలో ఏకంగా 150 రోజుల పాటు ఒక పెద్ద ప్రజా ఉద్యమానికి ఎలా దారితీసింది. భౌగోళిక సరిహద్దులు యువత ఉద్యోగాలను ఎలా డిసైడ్ చేస్తాయి? పదండి లోతుగా విశ్లేషిద్దాం. గడిచిన 150 రోజులుగా పలాస జిల్లా సాధన కోసం న్యాయవాది దువ్వాడ శ్రీధర్ బాబాగారి నేతృత్వంలో యువత, రైతులు, కార్మికులు మరియు సామాన్య ప్రజలంతా ఏకమై ఎందుకు నిరంతరంగా పోరాడుతున్నారు? ప్రభుత్వానికి ప్రజల మాట వినపడేలా సోషల్ మీడియా ద్వారా విస్తృతంగా అవగాహన కల్పిస్తున్న ఈ కార్యక్రమం వెనుక అసలు సమస్య ఏంటి? సరే, అసలు ఇదంతా ఎందుకు జరుగుతోందో స్టెప్ బై స్టెప్ అర్థం చేసుకుందాం. ముందుగా పలాస జిల్లా డిమాండ్ నేపథ్యం, ఆ 95% స్థానిక కోటా అంటే ఏంటి, పెద్ద జిల్లాకి చిన్న జిల్లాకి ఉన్న లెక్కల తేడా, యువత సమస్యలు మరియు ఈ ప్రజా పోరాటం గురించి ఇప్పుడు మనం తెలుసుకుందాం. మొదటిగా పలాస జిల్లా డిమాండ్ నేపథ్యం ఏంటో చూద్దాం. రాష్ట్రంలో పరిపాలన సౌలభ్యం కోసం పాత 13 జిల్లాలను ముందుగా 26 చేశారు. ఆ తర్వాతొచ్చిన కూటమి ప్రభుత్వం మరో 5 కొత్త జిల్లాలు చేస్తామని ప్రకటించింది. అందులో మొట్టమొదటి పేరు పలాసదే. అంతా బాగుంది అనుకునే లోపే రాష్ట్ర కేబినెట్ మీటింగ్లో అనూహ్యంగా చివరి నిమిషంలో పలాస జిల్లాను తప్పించారు. మిగతా పాత 12 జిల్లాలను ఏకంగా 28 జిల్లాలుగా విభజించి ఒక్క శ్రీకాకుళం జిల్లాను మాత్రం అలాగే ఉంచేశారు. అసలు అన్యాయమంతా ఇక్కడే జరిగిందని స్థానికులు ఆవేదన చెందుతున్నారు. అసలు పలాసను ఎందుకు ప్రతిపాదించారు, ఎందుకు డ్రాప్ చేశారు? భౌగోళికంగా చూస్తే శ్రీకాకుళం జిల్లా కేంద్రానికి ఇచ్ఛాపురం, పలాస ప్రాంతాలు 100 కిలోమీటర్లకు పైగా దూరంలో ఉన్నాయి. ఆర్థికంగా ఇదొక వైట్ గోల్డ్ హబ్, అంటే జీడిపప్పు పరిశ్రమకు ప్రపంచస్థాయి కేంద్రం. ఉద్దానం లాంటి ప్రాంతానికి పరిపాలన చాలా దగ్గరగా ఉండాలి. కాని పక్కనే ఉన్న టెక్కలి, పాతపట్నం ప్రాంతాల నుంచి వచ్చిన అభ్యంతరాల వల్లే చివరి నిమిషంలో పలాసను పక్కన పెట్టారని అధికారిక వర్గాలు చెబుతున్నాయి. ఇకపోతే రెండోది 95% స్థానిక ఉద్యోగాల కోట. 95%! అవును, నంబర్ చాలా పెద్దది కదా. అసలు పలాస జిల్లా రాకపోవడం వల్ల స్థానిక యువతలో ఆందోళన మొదలవడానికి మెయిన్ రీజన్ ఇదే. ఏపీ పబ్లిక్ ఎంప్లాయ్మెంట్ ఆర్డర్ 2025 ప్రకారం డైరెక్ట్ రిక్రూట్మెంట్ ఉద్యోగాల్లో 95% పోస్టులు కేవలం ఆ జిల్లా స్థానికులకే ఇచ్చేలా రిజర్వ్ చేశారు. కేవలం 5% మాత్రమే ఓపెన్ కేటగిరీకి వెళ్తాయి. ఈ అధికారిక గెజెట్ చూడండి, ఇక్కడే మొత్తం లెక్క మారిపోయింది. ఈ ఆర్డర్ ద్వారా ఒక ఉద్యోగార్థికి తమ జిల్లా మరియు తమ జోన్ సరిహద్దులు అనేవి వారి భవిష్యత్ అవకాశాలను డిసైడ్ చేసే అతిపెద్ద పారామీటర్స్గా మారిపోయాయి. ఈ కొత్త జోనల్ టేబుల్ గమనిస్తే జోన్ 1లో శ్రీకాకుళం, విజయనగరం, విశాఖపట్నం లాంటి జిల్లాలు ఉన్నాయి. ఇప్పుడు స్థానిక అవకాశాలు పూర్తిగా ఈ కొత్త జిల్లాల సరిహద్దులపైన ఆధారపడి ఉంటాయి. ఇప్పుడు మూడో పాయింట్ అయిన పెద్ద జిల్లా వర్సెస్ చిన్న జిల్లా గురించి మాట్లాడుకుందాం. శ్రీధర్ బాబాగారు అక్కడి ప్రజలు వివరిస్తున్న లాజిక్ అంతా ఇక్కడే దాగుంది. జిల్లా పెద్దదిగా ఉన్నప్పుడు ఏమవుతుంది? అభ్యర్థుల సంఖ్య విపరీతంగా ఉంటుంది. అంటే ఆ 95% లోకల్ కోటాలో ఒకే పోస్టుకి 100 మంది పోటీ పడతారు. కాంపిటీషన్ పెరుగుతుంది, కాని పోస్టులు పెరగవు కదా. అదే చిన్న జిల్లా అయితే అభ్యర్థులు తక్కువుంటారు, స్థానిక యువతకు ఉద్యోగమొచ్చే అవకాశాలు మెండుగా ఉంటాయి. 4. ఈ పరిస్థితి వల్ల యువత ఎదుర్కొంటున్న వాస్తవ సమస్యలు ఏంటి? ఇక్కడ గమనించాల్సిన ఒక ఇంట్రెస్టింగ్ పాయింట్ ఏంటంటే, రాష్ట్రంలో మిగతా పాత జిల్లాలను 2గా విభజించారు. వాటికి ఉద్యోగ అవకాశాలు పెరుగుతాయి, ఆ యువతకు పోటీ తగ్గింది. అది మంచిదే. కాని శ్రీకాకుళం జిల్లాను ఇచ్ఛాపురం నుంచి ఎచ్చెర్ల వరకు ఏకంగా ఒకే పెద్ద జిల్లాగా ఉంచేశారు. దీనివల్ల శ్రీకాకుళం జిల్లా యువతకు తమలో తామే విపరీతమైన పోటీ. ఒక పక్క మిగతా జిల్లాల యువతకి గోల్డెన్ ఛాన్స్ దొరికితే, ఇక్కడ మాత్రం జనాభా ఎక్కువే, పోటీ ఎక్కువే. పలాసను జిల్లాగా ప్రకటించకపోవడం వల్ల యువతకి జరుగుతున్న అతిపెద్ద నష్టం ఇదే. చివరగా ప్రజల మరియు నాయకుల పోరాటం. అందుకే అక్కడి ప్రజలు, నాయకులు బలంగా ఏమడుగుతున్నారంటే, పలాస జిల్లా వస్తే ప్రభుత్వ సేవలు మళ్లీ దగ్గరవుతాయి. ఈ 95% లోకల్ కోటా వల్ల యువతకు పోటీ తగ్గి ఖచ్చితంగా ఉద్యోగాలొస్తాయి, డైరెక్టుగా నిధులొస్తాయి, మెడికల్ కాలేజ్ లాంటి సదుపాయాలొస్తాయి. అన్నిటికీ మించి దశాబ్దాలుగా ఉపాధి కోసం ఉద్దానం నుంచి ఇతర ప్రాంతాలకు వెళ్తున్న వలసల బాధలు తగ్గుతాయి అని వివరిస్తున్నారు. యువత భవిష్యత్ కోసం పలాస జిల్లా ప్రకటించాలి.
ఈ వాక్యం కేవలం ఒక స్టేట్మెంట్ కాదు, 150 రోజులుగా పెరగకుండా చేస్తున్న ఒక ప్రజా ఉద్యమం యొక్క గుండె చప్పుడు. ఇది వెనుకబడిన ప్రాంతం యొక్క ఆక్రందన, తమ పిల్లల భవిష్యత్తు కోసం అన్ని వర్గాల ప్రజలు ప్రభుత్వాన్ని కోరుతున్న ఒక బలమైన విజ్ఞప్తి. ముగించే ముందు ఒకసారి ఆలోచించండి. పలాస కోసం జరుగుతున్న ఈ పోరాటం శ్రీకాకుళం మ్యాప్ను మార్చి యువతకు ఒక అద్భుతమైన భవిష్యత్తునిస్తుందా, లేక పరిపాలనా సరిహద్దులు అలాగే ఉండిపోయి ఈ అంతర్గత పోటీ ఇలాగే కొనసాగుతుందా? ఒక చిన్న భౌగోళిక గీత, ప్రభుత్వ నిర్ణయం యువత ఉపాధి అవకాశాలను ఎంత తీవ్రంగా మారుస్తాయో చెప్పడానికి ఇదొక గొప్ప ఉదాహరణ. మరి ఈ విషయంలో మీ అభిప్రాయమేంటి? ఈ ఎక్స్ప్లెయినర్లో మాతో పాటున్నందుకు ధన్యవాదాలు.